ఒక ఫ్యామిలీ అంతా ఒక క్రష్ మూమెంట్లోకి వెళ్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో కూడా జరిగింది. ఆయన ఎవరికీ తెలుసు ఆయన ఎంతమందితో ఎన్ని బాధలు పడ్డారో ఈ సిచ్యువేషన్లో ఈరోజు అందరితో ఇన్ని మాటలు అనిపించుకుంటున్నారు ఆయన. అది పర్సనల్ ఫ్యామిలీ థింగ్. దాన్ని కూడా ఒక స్టాండప్ కమెడియన్ అవహేళనగా చేశాడు. కొన్నిసార్లు ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ షోస్ చూస్తే చాలా జిగుప్సి కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే చీ ఇంత నీచంగా ఉంటాయా ఒక స్టాండప్ కామెడీస్ అనేవి అనిపిస్తాయి. స్పర్ ఆఫ్ మూమెంట్ రెప్యుటేషన్కి స్పర్ ఆఫ్ మూమెంట్ కౌంట్ ఆఫ్ ఆడియన్స్ కోసం చేసే ఈ వికృత చేష్టని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖండించారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దుమ్ము దులిపితే సెటరేట్ అయిపోతారు వీళ్ళు. ఒక్కసారి అతను చేసిన మాటలు చూడండి. 450 కోట్లు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రామ్ చరణ్ మేడ్ RRR. Upasna's net worth at the time of marriage was 2,500 crores. And Upasna వాళ్ళ తాతయ్య owns Apollo. Their market cap value 75,000 crores. డబ్బులు వద్దున్నా కావాలన్నా ఉపాసన దగ్గరికి వస్తున్నాయి. No matter how hard Ram Charan tries, can never match up to Upasna. I am not calling Ram Charan a Badako. No, obviously not. But I think he a divorce paper మీద సైన్ ఎటు పెట్టాలి. ఐఎమ్ నాట్ కాలింగ్ రామ్ చరణ్ బాడ్కో ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు?